హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న హాస్యాస్పదమైనటువంటి ఒక స్టోరీతోని మీ ముందుకొచ్చానండి. ఏం లేదండి, ఒక పల్లెటూరు అతను హైదరాబాద్ చూడ్డానికి వస్తాడండి. ఇంకా వచ్చిందే తడవుగా అతను ఏం చేస్తాడంటే చార్మినార్ చూద్దామని బయలుదేరుతాడు. చార్మినార్ చేరుకుంటాడు, అంతా చార్మినార్ చూస్తాడు. ఇంకా ఒక చిన్న వాడికి ఒక ప్రశ్న తలెత్తుతుంది. పక్కనున్న అతనితో అంటాడు, ఎవరు కట్టించారండి చార్మినార్ అని అడుగుతాడు. ఇంకా ఆ వ్యక్తి నయమాలుం అంటాడు. ఆహా! అంటే వీడు తన మనసులో అనుకుంటాడు నయమాలుం అనేది వ్యక్తి పేరు అనుకోని చెప్పి, ఇంకా మళ్ళీ తను అలాగే తిరుగుతూ, తిరుగుతూ ట్యాంక్ బండ్ దగ్గరికెళ్తాడండి. ఇంకా అక్కడ గూడా అక్కడ బుద్ధుని విగ్రహం కనపడుతుంది. ఇది ఎవరు కట్టించారని చెప్పి అదే అలవాటు కొద్దీ పక్కనున్న వ్యక్తిని అడుగుతాడు. ఆ వ్యక్తి గూడా ఏమంటాడు? నయమాలుం అంటాడు. అంటే నయమాలుం హైదరాబాద్‌లో ఎన్ని కట్టించాడనుకోని గోల్కొండ కోటకెళ్తాడండి. గోల్కొండ కోటకెళ్ళి అంతా చూస్తాడు. చివరికి మళ్ళీ తను బయలుదేరుతున్న టైంలో ఏదో తను డౌటొచ్చి ఇది ఎవరు కట్టించారని అంటే గూడా అక్కడున్న ఎవరో ఒక వ్యక్తి నయమాలుం అంటాడు. అంటే హైదరాబాద్ మొత్తము నయమాలుం అనేటువంటి వ్యక్తి కట్టించాడనుకోని చెప్పేసి మనసులో ఆలోచించుకుంటూ ఇంకా నడుస్తూ ఉంటాడు. పక్క నుంచి ఒక వ్యక్తి చనిపోతాడు. ఇంకా ఊరేగింపుగా శవాన్ని తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు గూడా పక్కనున్న దారిన పోతున్న వ్యక్తిని అడుగుతారు, ఎవరండి చనిపోయిందంటే, వాళ్ళు గూడా దాంట్లో ఒకతను నయమాలుం అంటాడు. అంటే హైదరాబాద్‌ను ఈ కట్టడాలు కట్టించిందంతా ఈ నయమాలం అనే వ్యక్తి చనిపోయాడా? అయ్యో పాపం! నేను చూస్తే బాగుండేది అని జెప్పేసి ఆ వ్యక్తి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. జస్ట్ ఫర్ ఫన్. థాంక్ యూ.